జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. సో దే వెల్కమ్ డే బేబీ బాయ్ అంటే ఆ మధ్యన బాబుకి బాగోలేనప్పుడు సో అందుకు నేను ఎక్కువ టెన్షన్ పడిపోయానని చెప్పేసి నేను టెన్షన్ పడక ఏమైంది బాగాలేకపోవడం అంటే పుట్టిన తర్వాత జాండీస్ అనేది కామన్గా వస్తాయి కదా, అవి ఎక్కువ వస్తుంది బాబుకి. బాబుకి ఎక్కువ వచ్చిన దాని మీద తగ్గట్లే. దగ్గర ఒక 3-4 days పెట్టారు బాక్స్లో. అందువల్ల అప్పటికి ఇంకా బాగా బాధపడిపోతుందని చెప్పి పుట్టిన 3rd day కంటే టెన్షన్ చాలా టెన్షన్ పడిపోయాను. ఇంకా అదే కాకుండా నార్మల్గా అయితే ఒక లైటే పెడతారు, ఆ బ్లూ కలర్ లైట్ అది 3 పెట్టారు, 4 పెట్టారు. అప్పో అందువల్ల పుట్టుకతోనే మంచి టెన్షన్ తో పుట్టాడు అనమాట. అయితే చాలా బేబీ తేజ, జూనియర్ తేజనా? ఆ ఫేస్ లో స్మైల్ చూసారా జూనియర్ తేజ అనగానే? జూనియర్ ప్రియా కావాలనుకుంటే జూనియర్ తేజ వచ్చేసి అందుకు ఆనందం అది. మీరు ఎవరు కావాలనుకున్నారు? పాప కావాలనుకున్నారా మీరు? ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, హ్యాపీగా హెల్తీగా పుట్టితే చాలా అనుకున్నారు. ఎవరు పుట్టినా నా టీమే ఉంటారు కాబట్టి నాకు ఎవరైనా ప్రాబ్లం అంతే కదా. మాక్సిమం అమ్మాయి అయితే డాడీ పక్కన ఉంటది, మాట వరుసగా అబ్బాయిరా అమ్మాయి డాడీ పక్కన ఉంటారు, కానీ రియాలిటీలో ఎప్పుడూ మనం మన మమ్మీ సైడే ఉంటాం. ఎవరో 1% ఉంటారు ఫాదర్ సైడ్. అంతేనా? అంతే కదా. మరి డాడీ ఇప్పుడు ఈ బాధ్యతలకి టెన్షన్కి పిల్లలు అంతగా చూస్తారు. అమ్మ దగ్గర పిల్లలు ఇప్పుడు ఉంటారు, ఎవరు ఇంకేంటారు. ఈ కోట శ్రీనివాసరావుకి ఎంత బాగా చెప్పారు, వినే ఉంటారు కదా. ఏమని ఏమని మాకు తెలీదు. చాలా పెద్ద డైలాగ్ కదా, నేను చెప్పలేను ఇప్పుడు. అసలు స్టార్టింగ్ చెప్పండి. నాకు అంత గుర్తులేదు, నేను కోట శ్రీనివాసరావు గారు కాదు, తనికెళ్ళ బర్ని గారు చెప్పారు, నాన్న ఎందుకు వెనకబడిపోయాడు. కదా నిజమే. పేరు అంత ఇద్దరు సేమ్ కొంచెం ఒకలాగా ఉంటారు కాదా? కవర్ చేయడం కూడా కష్టం, వదిలేండి. కాదా? తనికెళ్ళ బర్ని గారు ఎలా ఉంటారు, కోట శ్రీనివాసరావు గారు ఎలా ఉంటారు? నాకు ఇద్దరు తెలీదా? ఇద్దరు తెలీదా? మీ ఏజ్ ఎంతండి ఇప్పుడు? 24 వస్తుంది. అయినా కూడా ఇద్దరు తెలియదు. మొన్న చనిపోయింది కోట శ్రీనివాసరావు కదా. ఆయన చనిపోయిన తనికెళ్ళ బర్ని గారు గుర్తురాదులే మీకు, ఇంకా కష్టం లేదు. ఆయన చెప్పారు ఆ డైలాగ్, నాన్న ఎందుకు వెనకబడి. ఇదే గుర్తున్నది. ఆయన చూపిస్తే వెంటనే గుర్తుపెడతారు మీరు, కానీ జస్ట్ సో జూనియర్ తేజ వచ్చాక తెలుసు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆలోచిస్తున్నారు మైండ్ లో. మనమంత్రి సినిమాలో నాగార్జున తండ్రి గారు బాబాయ్. బాబాయ్. సో ఎలా చేంజ్ వచ్చింది మీ లైఫ్ లో? పెళ్ళయ్యాక కొంచెం బాగుండేది, బేబీ పుట్టి ఇంకా బాగుంది. నాకైతే చాలా బాగుంది. నాకు చాలా బాగుంటది. అంటే మళ్ళీ ఫాదర్ అయినంటే ఎవరికి ఉండదు, ఉంటారు, సంతోషంగా ఉంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఇవన్నీ అలా అనుకోకుండా జరిగిపోయింది అంతా. నిద్రలేని రాత్రులు ఉంటాయి. అనుకుని చేసుకుంటే ఏవి సరిగ్గా జరగవు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్. ప్రెసెంట్ అయితే పర్లేదు, బాగానే పడుకుంటున్నాడు. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. సో నైట్ కి కొంచెం లెగిసినా సరే మేము అలా చూసుకుంటే మార్నింగ్ మేము రెస్ట్ తీసుకుంటాం. వాళ్ళు చూసుకుంటారు మార్నింగ్ కి. ఆయన ఎక్కువ అస్సలు ఇబ్బంది పెట్టాడు. ఒక 1-2 months కి ఇబ్బంది ఉండదు కదా, తర్వాత తెలుస్తుంది. నాకు తెలిసిన కదా, ఎక్కువ ఏదైనా స్టార్టింగ్ నుంచి ఇబ్బంది అనేది ఉంటది. అదే ఇంకా మీరు ఇప్పుడు ఇద్దరు వాడు ఇబ్బంది పెట్టట్లేదు, సైలెంట్ కిడ్ అని చెప్పేసి. సైలెంట్, నిజంగా సైలెంట్. ఎవరు సైలెంట్ మీ ఇద్దరులో? వాడికి ఎందుకు ఆ లక్షణం వచ్చింది? సైలెంట్ ఎవరు? చిన్నప్పటి నుంచి ఏమో నాకు తెలియదు, కానీ నేనే కొంచెం సైలెంట్ అనుకుంటాను. నార్మల్ గా నేను ఓన్లీ ఇంట్లో సైలెంట్. ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టు గొడవడుకుంటాం తప్ప మన కోసం కాదు. నార్మల్ గా ఒక ఇండివిజువల్ గా మన పర్సన్స్ లోని మనం సైలెంటా కాదా అని. అవును, నా ప్రకారంగా నేను సైలెంట్ అంటాను, నీ ప్రకారం నువ్వు సైలెంట్ అంటావు. మరి అందుకే ఇద్దరు సైలెంట్ అన్నాను. చిన్నప్పటి నుంచి నేనే సైలెంట్. మీకు బేబీ ఉన్నాడు, గుర్తు చేస్తున్నాను నేను. మీరిద్దరు ఇంకా అప్పుడు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు తెలుసు. అట్లే ఇంకా అప్పటికన్నా ఎక్కువ టామ్ అండ్ జెర్రీ మేము అయిపోయాం. అవునా? బాండ్ పెరిగిపోతుంది కదా ఇంకా బాగా, ఇంకా కొంచెం స్ట్రాంగ్. కొంచెం బాగా మాట వినేవాడు, ఇంత ఆర్గ్యుమెంట్ చేసేటోడు కాదా? కాదు, మీకు అనిపించట్లేదా? అప్పుడు కొంచెం తక్కువ కూడా మాట్లాడాడు. ఇదిగో ఇప్పుడు మీరు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అప్పుడు మనం
అడిగితే చాలా కామ. మరి నేను మారాను అన్నాడు, నేను మారనండి. మారాలి కదా, అంతే కదా, జనరేషన్ మారుతుంది. జనరేషన్ మారుతుందంట. అమ్మో, తేజ గారు అసలు చాలా చేంజ్ అయిపోయారు నిజంగానే. అంటే మాటల విషయంలో కాదు, నాకు సంబంధం లేదు, బట్ మెచ్యూరిటీ పెరిగిపోయిన అలా కనిపిస్తుంది, అర్థమవుతుంది నాకు కూడా. సో మీ లవ్ స్టోరీ గురించి అప్పుడు నేను అడిగితే కూడా చెప్తాం అనే వాళ్ళు గుర్తుందో లేదో మీకు. సో ఈ రోజైనా నాకు మీ లవ్ స్టోరీ చెప్పే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మొహాలు చేసుకుంటారు. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? నేనే. అవునా? అంటే హౌ? ఎలా అంటే మా కజిన్ ఉంటారు, సో అలా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువ అక్కడే ఉండేటాన్ని. సో నార్మల్గా వెళ్తూ ఉండేదాన్ని హాలిడేస్. కజిన్ అంటే ఎవరు కాదు, మా సొంత మామయ్య వాళ్ళ కొడుకులు. సో వాళ్ళతో ఉంటే తిని అక్కడికి వచ్చాడు. ఎప్పుడో ఏదో టిఫిన్, మాది దీనికి ఫ్రెండ్ అనమాట. ఓకే. ఏదో టిఫిన్, మామయ్య వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ మమ్మీకి ఆ టైంలో బాగోలేదంటే నేను టిఫిన్లు ఇచ్చాను మార్నింగ్. ఓకే. ఆ టైంలో తిని కనిపించింది. అలా అలా మొదలైంది. కనిపిస్తే మరి ఎవరికైనా అలాగే కదా అని అడిగాడు. ఎవరిని అడిగారు? కజిన్. మా కజిన్ అడిగి అప్పుడే తర్వాత మా ఇంటికి వాడితో వచ్చావు కదా, మా ఇంటికి వెళ్ళిపోతే నేను నార్మల్గా ఇంకా తర్వాత ఎక్కువ డేస్ కాదు కదా, మా అయితే 2-3 డేస్కి వెళ్తాను. మళ్ళా హాలిడేస్ అయిపోయిందా, ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఎవరితో రిలేటివ్స్ లో ఫంక్షన్ అయితే మ్యారేజ్, దానికి కూడా వెళ్ళిపోయాను. వాళ్ళ రిలేటివ్స్ దానికి కూడా వెళ్ళిపోయాను. తెలియదు మరి, నాకు ఎవరు తెలియకపోయినా సరే తీసుకెళ్ళి నేనే వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి మాట్లాడి పరిచయం చేసుకుని కలిసాం తప్ప తను ప్రపోజ్ చేసే తప్ప నేను ఆ రోజు ప్రపోజ్ చేశారా? ఒక్క 2 days అంతే. అవునా? చాలా ఇయర్స్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు? టైం తీసుకోవాలి కదా. ఇయర్స్ వెయిట్ చేశారా మీరు? అట్లే అంత సీరియస్ గేమ్ వెయిట్ చేయలేదు. సర్లే మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు నేను ఓకే 3 years అవుతుంది కదా అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి. అంతే. ఇప్పటికి 3 years అప్పుడు 3 years 2.5 అనుకో. నేను మీద ఒక వీడియో చూసుంటా, దాంట్లో ఇంత చిన్న పిల్లల నుంచి మీరు ఇలా పెద్దవాళ్ళు అయ్యేదాకా మీ జర్నీ ఉంటది. ఎన్ని ఇయర్స్ అసలు అది అవసరం, అసలు మరీ చిన్న పిల్లలని నిబ్బిల్లాగా ఉన్న దగ్గర నుంచి చిన్న పిల్ల అప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు అంతే. అప్పుడు నాకు ఇష్టం ఉండేది, బట్ ఎందుకులే ఆ టైంకి వద్దులే, యాక్సెప్ట్ చేయలేదు. టైం తీసుకోవాలి అని చెప్పి నేను. ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ మీ ఇద్దరిది? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తే 6 years అవుతుంది. డేట్ మర్చిపోయారు కదా? నేను డేట్ గుర్తుంచుకున్నాం అనుకోండి, కలిసి ఉండం, అలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. అందుకే సరే చూద్దాం, ఫస్ట్ కలిసి ఉంటే అప్పుడు చూద్దాం ఇవన్నీ. నాకు మ్యారేజ్ డేట్ ఒకటే గుర్తుంచుకోవడం ఇష్టం. ఏం గుర్తులేవు. లవ్ ఎప్పుడు మంది ఈ డేట్కి మొత్తం 1 year అయింది, ఈ డేట్కి 2 years అయింది, అలా కాకుండా జస్ట్ నాకు ఈ ఇయర్ నుంచి కాబట్టి ఈ ఇయర్తో నేను కౌంట్ చేస్తాను. నార్మల్ ప్రతి ఒక్కరు ఇయర్ అది మేము ముందే అనుకున్నాం, అది మేము చేసుకోవద్దు, యానివర్సరీలు అలాంటిది వద్దు, ఓన్లీ మ్యారేజ్ యానివర్సరీలే సెలబ్రేట్ చేసుకుందాం అని. లవ్ నార్మల్ గా చూసినా సరే అలాంటి సెలబ్రేట్ చేసుకుంటే ఫిబ్రవరి 2nd అదే అంటే ఏమంటారు మంత్ గుర్తుంది నాకు, ఎగ్జాక్ట్ డేట్ ఉంటాయి కదా, వ్యాలంటైన్స్ డే. అదే ఇది నార్మల్ గా అయితే యానివర్సరీ గట్రా ఏమి ఉండవు. అంటే మేము లవ్ స్టార్ట్ అయ్యి మంది ఇప్పుడు ఈ డేట్ కి మంది 1 year అయింది, అది మేము సెలబ్రేట్ చేసుకోవద్దు అని నేనైతే అనుకున్నా పర్సనల్ గా. అందుకే నేను ఆ డేట్ గుర్తుంచుకోలేదు, చేసింది. నార్మల్ చెప్పాలంటే అవే మీరు ఎంతకన్నా ఇవ్వగల చేస్తారు, అవి నా దృష్టిలో అదే అనుకుంటాను అంతే. ఎందుకు అదేదో పెళ్లి డేటే గుర్తుంచుకుందాం అని చెప్పి ఆ డేటే అనుకున్నాం, అదే గుర్తుంచుకునేలా పెళ్లి చేసుకున్నాం. 3 years తర్వాత యాక్సెప్ట్ చేశారా మీరు? 2.5
ఆ మధ్యలో ఇంటికి వచ్చి తిరుగుతూ ఉండాలి మీకోసం, అవునా? ఇప్పుడు లాక్డౌన్ టైంలో మా ఇంటి సైడ్ వచ్చారు. ఓకే. ఆ తర్వాత అప్పుడే మళ్ళీ అంటే ముందు కొంచెం మాట్లాడేదాన్ని కానీ మరీ అంత కాదు. మరి అప్పుడు మళ్ళా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు దాచి పెడుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. దేనికోసం బాయ్? ఏం లేదు, ఏముంది, పెళ్ళైపోయింది, బేబీ పుట్టేసాడు, అయినా కూడా ఇంకా లవ్ స్టోరీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు మీరు. చెప్తాం, అది చాలా ఫేస్ చేసాం అన్నిని. ఎవరి పేరెంట్స్ ఒప్పించుకుంటారు ఈజీగా? ఎవరు ఒప్పుకోరు అస్సలు. కష్టమే. అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటారు? మంది మాకు ఒప్పుకున్న తర్వాత కూడా మేము చాలా మళ్ళా పెళ్లికి మాకు అలానే బోల్డ్ కాన్సిక్యూషన్స్ చూస్తూనే వచ్చాం. అవునా? చాలా అంటే లవ్ అంత ఈజీ కాదు. మేమిద్దరు స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీ అయ్యింది. అంతేనా? మరి ఎప్పుడు ఏ లవ్లో అన్నా సరే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే అది మ్యారేజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లిటిల్ హార్ట్స్ మూవీలో డైలాగ్ ఉంటుంది ఇది. మీరు మూవీ చూడలేదా? చూసాను, అంత గుర్తుంచుకోండి. మాకు ఫైటింగ్స్ ఉండేవి, ఎక్కువ కాన్సన్ట్రేషన్, యాక్షన్ మాత్రం. యాక్షన్. మీ లవ్ జర్నీలో మీరు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీకు గుర్తున్నది ఆయన చేసింది? నా కోసమా? నార్మల్ గా తను చేసింది ఏదైనా? మీకోసం తను చేస్తే నార్మల్ గా మీకు గుర్తున్నది? ఏమీ చేయలేదనుకుంటా. ఏమో, నాకు తెలిసే వరకు అయితే నేను చేసే వరకు అయితే వ్యాలంటైన్స్ డే ఒకటే, అంతే. అలా అడుగుతున్నారా థింగ్స్ అంటే? అన్నీ తను స్టార్టింగ్ అంతా బాగుండేది. స్టార్టింగ్ అదే నా మాట వినోడు కదా, అది అప్పుడు అసలు తేజ అంటే అసలు తేజ అన్న మాట కూడా అనవసరం, అంత బాగా వినేవాడు. లైక్ చాలా బాగుండేది అప్పుడు. ఏం మారిపోయింది, ఏం బాగాలేదు ఇప్పుడు? ఇందాక ఒకటే మాటని 10 సార్లు చెప్పాలి నేను, అప్పుడు వింటాడు. అప్పుడు అంత అవసరం లేదు, నెమ్మదిగా మాట్లాడాడు. మళ్ళీ ఏదో అమ్మాయి లాగా. స్టార్టింగ్ లోనే స్లోగా మాట్లాడితే మాకు వినిపించట్లేదు, స్లోగా మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాం అంటున్నారు. స్లోగా మాట్లాడదాం కానీ ఆర్గ్యుమెంట్ చేయమని. నాకు అస్సలు ఆర్గ్యుమెంట్ లో నేను అసలు ఆర్గ్యుమెంట్ నాకు అవ్వకూడదు, కానీ ఆర్గ్యుమెంట్ అయినా ఆర్గ్యుమెంట్ లో నాకు పక్కలు గెలిస్తే అస్సలు ఒప్పుకోను. అందులో నీళ్ళు ఇప్పుడు నేను ఏదైనా గొడవ కానీ ఏదైనా మాట్లాడాను, రైట్ ఉంటాను ఫస్ట్లీ. నేను మాట్లాడానంటే ఎక్కువ మాట్లాడుతున్నా, ఆర్గ్యుమెంట్ చేస్తాను. మాట్లాడుకుని సైలెంట్ ఉంటే నువ్వేం మాట్లాడలేదు అంట. సమాధానం ఇలా మరి నేను ఏం చేయగలను అప్పుడు? అమ్మాయిలు కొంచెం టఫ్ కదా చాలా. అది ఒప్పుకోండి, అదే అన్నా సార్. నిన్న ఒకరితో అట్లా అమ్మాయిలే కదా. ఆవిడ బాధ కూడా అదే, అసలు నన్నేమో నన్ను అమ్మాయిలు ఎందుకంటావని. అంతే కదా ప్రియా గారు? ఎవరిని అన్నట్టు మనం చాలా గ్రేట్ అసలు. ఎందుకు ఆ భావం ఎందుకు వచ్చేసింది అసలు? మనం చాలా గ్రేట్. ఐ మీన్ ఇవన్నీ ఫేస్ చేస్తూ వచ్చి దాని తర్వాత ఈ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీ జర్నీ, ఇవన్నీ చూసాక అసలు మనం గ్రేట్ కాదు, మనం చాలా గ్రేట్. అంటే అక్కడ ఎవరన్నా అమ్మాయి గ్రేట్ అంటారు. అందుకే ఇంకా మనతో అసలు నోరు ఎక్కువ పెట్టుకోకూడదు కదా, అంతేనా? అంటే అర్థం చేసుకోకపోయినా హస్బెండ్ పక్కా అర్థం చేసుకోవాలి. ఎండింగ్ వరకు ఎవరు కూడా అంతగా నోరు పెట్టుకోరు. హలో, మిగతా టైంలో పెట్టుకుంటారు. ఎండింగ్ కాదు, మొత్తం లైఫ్ అంతా అప్పుడు. అంతే కదా, మీరు ఎంత అంటే అంతే. అదే కదా.